హాయ్ అందరికి. నేను మా రుద్ర అయితే బయటికెళ్తున్నాం. ఇదొచ్చేసి మా అమ్మోళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు మా అక్క గూడా ఒస్తుంది. మా అక్కని షాప్‌కి తీసుకెళ్తుంది నన్నయితే. తనే మా అక్క. మా పెద్దక్క అనమాట. ఇగ మేమైతే జ్యువెల్లరీ షాప్‌కెళ్తున్నాం. జ్యువెల్లరీ షాప్ ఎందుకంటే నేను మా బావకి అప్పుడు చైన్ ఇచ్చిన. ఆ చైన్ కాస్త ఇప్పుడు నా చేతులకొచ్చింది. ఆ చైన్‌ని ఏమైనా చేపించుకుందామని ఎందుకు అట్లా ఇడిసిపెడదామని చేయించుకుంటున్నా. ఇక్కడ మీకు ఫోటోలు డిస్‌ప్లే చేస్తున్నా చూడండి. అప్పుడు ఇచ్చిన నేను మా బావకి ఆ చైను. అప్పటి నుండి ప్రతిరోజు ఆ చైన్ ఏసుకునేవాడు. ఒక్కసారి గూడా తీయకపోయేది. మా పెళ్లి రోజే తీసిండు. గోల్డ్ చైన్ ఏస్తారు మా పెళ్ళిల. అప్పుడు మాత్రమే తీసిండు. ఇగ ఈ అంకుల్ అయితే చేయనన్నాడు. ఇగ ఆలోపు రుద్ర కత్తి బిళ్ళ గొలుసు కూడా తెగిపోతే అది ఇచ్చేసిన అనమాట. కడం చేపిస్తున్నా రుద్రకి. ఇగ నా చైను చేయనన్నాడని చెప్పి మేము బయటికెళ్తున్నాం. ఇది ఏ ప్లేసో కామెంట్ చేసి చెప్పండి మీకు తెలిస్తే. ఇగ మేమైతే వేరే షాప్‌కెళ్తున్నాము ఆటో ఎక్కి. అక్కడ చేస్తారా? చెయ్యరా? ఏమో అని మాక్సిమం ఆ అంకుల్ అన్నాడు, "వెండి కదమ్మా! రిస్క్ ఎక్కువుంటది. చెయ్యరు మీరు అడిగినయి అన్నీ" అన్నారు. ఇగ షాప్‌కైతే పోయినాం. పోయేసరికి అంకుల్ ఆరాంసే కూర్చుండు. ఇగ మా అక్క అయితే వీడియో తీసింది. తను సరిగ్గా తీయలేదు. చెయ్యి అడ్డం వచ్చింది. ఇగ అంకుల్‌కి చెప్తున్నా ఇట్లా కావాలి. అదే వెండితోని కావాలంటే అదే వెండితోని అంటే కష్టము. అమ్మేసి పైసలు తీసుకొని ఆ పైసలతోటే వేరే ఏమన్నా కొనుక్కో అంటుండు. లేదు లేదు నాకు అదే వెండి కావాలని నేనంటే సరే ట్రై చేస్తా అన్నాడు. ఇంతకి నేను ఏం చేపించుకుంటున్నానో మీరు గెస్ చేసి కామెంట్ చేసి చెప్పండి. ఇగ అంకుల్ అయితే నేము, ఎంత వెండి ఉంది అవన్నీ రాసుకుంటుండు. ఫోన్ నంబరు అవన్నీ రాసుకుంటుండు. ఇగ మా అక్కని వీడియో తీయంటే ఆమె కమ్మల డిజైన్‌లో చూసుకుంటూ కూర్చుంది. తను మా అక్క కూతురు వీడియో తీస్తుంది. అయితే అంకుల్ ఫోన్ నంబర్ అవన్నీ రాసుకుంటుండు. ఇగ అంకుల్ అడుగుతుండు ఏం చేస్తుండని. అయితే నేను చెప్పిననమాట మాకు పెద్ద యూట్యూబ్ ఛానెల్ ఉందని. ఇగ అట్లా అంకుల్ నవ్వుతుండు. ఇగ నేను ఏం జేసుకున్నానో కామెంట్ జేసి జెప్పండి. నేను రుద్రకే ఏపిద్దాం అనుకున్న దాన్ని చైన్ లెక్కల గానీ వద్దనిపించింది. ఎందుకంటే యాక్సిడెంట్ అప్పుడు మొత్తం అది బ్లడ్ బ్లడ్ అయింది. ఇగ వద్దనిపించి నేనే జేసుకుంటున్నా ఇప్పుడు నా వెంటనే ఉంటదని.